తిరుపతి జిల్లా పాకాలలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యసాయి భజన మండలి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు ఏ అమర్నాథ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిబాబా చిత్రపటం విగ్రహాలతో పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సత్యసాయిబాబా బోధనలకు అనుగుణంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను విస్తరించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అయితే గత 3 నెలల కాలం ముందు బయారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన షిరిడి బాబా రూపంలో కళలో కనిపించి ఇక్కడ మందిరం నిర్మించమని భగవంతుని ఆదేశాలతో వారు చక్కటి మందిరం నిర్మించారు. బయారెడ్డి రామూర్తి రెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారు వారు ఇక్కడ మందిరం నిర్మించి అదే సమయంలో సత్యసాయి బాబా వారి నూతన చిత్రపటాన్ని ఆవిష్కరించడము, అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఒక చక్కటి షిరిడి బాబా విగ్రహాన్ని, అదేవిధంగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా ఇక్కడ తెచ్చి ఇంకా భజన చేసే వారికి అనువుగా ఈ కలియుగంలో నామస్మరణ అనేది అత్యుత్తమైనటువంటి సాధన అనేటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారం సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 186 దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాకాల మండలంలో మేమంతా చిన్నప్పుడు ఇక్కడికి చాలా సార్లు వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మందిరాన్ని కొత్తగా నిర్మించి చాలా చక్కగా నిర్మించారు. నమస్తే మాంజరులు సిద్ధి సాయిబాబా గట్టి సాయిబాబా అనుగ్రహం వల్ల మనం ఈ సహాయంతో గుడి కట్టడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది ఇచ్చినారు కొంచెం కొద్దిగా డబ్బు. అది ఏడుస్తుంది. ఆ కుమారుడు శ్రీనివాసరెడ్డి అమెరికాలో ఉన్నాడు. వాడు కట్టాలనే ఉద్దేశంతో స్నేహితుడైనటువంటి రంగారాయుడుతో చెప్పడం వల్ల అది కట్టడం పూర్తయింది. చాలా చక్కగా కట్టినారు. ఆయనకు అనేకమైనటువంటి